జగన్ ఇక ఈ టూర్లకు వెళ్ళినప్పుడు కానీ తన కార్యాలయం దగ్గర అయితే ప్రాబ్లం లేదు, ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉన్నది. కానీ టూర్లకు వెళ్ళినప్పుడు అట్లాగే జనాల్ని కూడా పెద్ద ఎత్తున ఇక ఆఫీసులకు వచ్చేటటువంటిది పెరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ రైతుల సమస్యలు ఇట్లాంటప్పుడు జగన్ అక్కడికి వెళ్ళడానికి కారణం అక్కడి నుంచి వచ్చినటువంటి రైతులు తనని కలవటం, తనకి ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడం లాంటివి అనమాట. అట్లాంటి సిచ్యుయేషన్ ఫ్యూచర్లో పెరుగుతుంది ఇంకా. ఎందుకంటే ఇంకే ప్రతిపక్షం లేదు, మిగతా అన్ని పక్షాలు అధికార పక్షంగానే ఉన్నాయి. కమ్యూనిస్టులు ఇట్లా వాళ్ళు ఉద్యమాలు ఇప్పుడు ఏదో ప్రారంభిస్తూ ఉంటున్నారు, కానీ టైం తీసుకుంటుంది. కాబట్టి అందరూ కూడా ప్రతిపక్షంగా జగన్ దగ్గరికే వస్తున్నారు. దీంతో అక్కడ సంఖ్య పెరిగితే ఇబ్బంది అవుతుంది. రెండో పక్కన Z+ కేటగిరీ ఇస్తున్నామని కోర్టుకు చెప్తున్నటువంటి ప్రభుత్వం అట్లా చెయ్యట్లేదు, నామకే వాస్తే కథ నడుపుతున్నటువంటిది. కాబట్టి ఇప్పుడు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నది వైసీపీ. 40 మందిని ప్రైవేట్ సెక్యూరిటీ కొత్తగా నియమించుకుంది. ఇకపైన జగన్ సెక్యూరిటీని జగనే చూసుకునేటటువంటి పరిస్థితిని ప్రభుత్వం తీసుకుని వచ్చింది.